నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పొంగూరు సింధూర. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు 46వ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితోనూ కలిసి ఇంటింటికి అలాగే షాప్కి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత 3 నెలలుగా నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారము అలాగే ర్యాలీలో పార్టిసిపేట్ చేయడము అలాగే చిన్న గ్రూప్స్తో కలవడం అన్నది చేస్తూ వస్తున్నాను. ఈ రోజుకి ఆల్మోస్ట్ నేను 10,000 ఇల్లులు పైగా కవర్ చేస్తున్నానండి. అయితే అందరూ ప్రజలు డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు టీడీపీ వస్తుందా, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి అని ఎంతో ఆవేదనతో అలాగే ఎంతో హోప్తో వాళ్ళు అక్కడ వేచి చూస్తున్నారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 విజన్తో 6 పథకాలు రిలీజ్ చేశారు. అలాగే ఇందాటే మన టీడీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. మేనిఫెస్టోని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ ఈ సూపర్ 6 పథకాలని అలాగే వైఎస్ఆర్సీపీ ఈ కొత్తగా లాస్ట్ 2 రోజుల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోని ఈ రెండింటిని కంపేర్ చేస్తేనే మనకు అసలు టీడీపీకి ఉన్న విజన్ ఎక్కడుంది, వైఎస్ఆర్సీపీకి ఉన్న విజన్ ఎక్కడుందన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. దాని గురించి కొంచెం ఈరోజు మీ అందరితో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. మొదటిగా చూస్తే మనందరము ఫస్ట్ ఆశించేది మన పిల్లల చదువులు బాగుండాలి అని. నేను కూడా ఒక అకాడమిషియన్ని కాబట్టి అదే నా మొదటి ప్రయారిటీ అని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నది అమ్మఒడి అనే స్కీమ్లో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లవాడికి లేకపోతే ఒక్క పాపకు మాత్రమే 15,000 అన్నది ఇవ్వడం అనేది చేస్తాము అని చెప్పున్నారు. కానీ ఆ 15,000 కూడా వీళ్ళందరినీ కలిసినప్పుడు నాకు అర్థమైంది, చాలామంది ప్రజల్ని కలిసినప్పుడు ఫస్ట్ ఇచ్చారండి, ఆ తర్వాత దాన్ని 13,000 చేశారు, ఆ తర్వాత లాస్ట్ 1 సంవత్సరం నుంచి ఆ డబ్బులు కూడా రావట్లేదని వాళ్ళు పాపం వాపోతున్నారు. అసలు ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక్క పిల్లోడినే చదివించడం ఏంటి, లేకపోతే 3 పిల్లలు ఉంటే ఒక పిల్లోడినే చదివించడం ఏంటి? అక్కడే మనకి అన్యాయం తెలిసిపోతుంది కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కరెక్ట్ కాదు, మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలని ప్రతి ఒక్క పిల్లవాడికి లేదా పాపకి 15,000 చొప్పున ఇంటికి ఇస్తాము అనేసి వాగ్దానం చేస్తున్నారు. అక్కడే మనకి ఫస్ట్ స్టెప్ అన్నది తను ఎంత ఎహెడ్గా ఆలోచిస్తారన్నది మనకు తెలిసిపోతుంది. అలాగే మీరు ఆడవాళ్ళ విషయంకి వస్తే మనందరికీ తెలుసు, విమెన్ ఇండిపెండెంట్గా ఉండడం అన్నది చాలా ముఖ్యం. మనం విమెన్ని ఎంత ఇండిపెండెంట్గా ఉంచుతామో, వాళ్ళని ఎంత సంతోషంగా ఉంచుతామో ఫ్యామిలీస్ అంత సంతోషంగా ఉంటాయి, అలాగే స్టేట్ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. సో 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే మేజర్ అయినప్పటి నుంచి విమెన్ అలాగే వృద్ధులయ్యేంత వరకు 60 ఏళ్ల వరకు విమెన్కి టీడీపీ తరపున సంవత్సరానికి 18,000 అంటే 18,000 రూపీస్ ఇవ్వడానికి టీడీపీ ఈ సూపర్ 6లో ఇంట్రడ్యూస్ చేసింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో దానికి కౌంటర్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ ఇస్తారేమో, లేకపోతే ఇంకా చిన్న వయసు నుంచి ఇస్తారేమో అని. కానీ అవన్నీ కాకుండా వాళ్ళు 45 ఇయర్స్ నుంచే మేము మొదలు పెడతాము ఆడవాళ్ళకి ఇలాంటి స్కీమ్ అనేసి చెప్పారు. 45 ఇయర్స్ నుంచి 60 వరకే వాళ్ళు ఇవ్వబోతున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఇంక్లూడ్ చేస్తున్నారు. అది వాళ్ళకి మనకి డిఫరెన్స్. అలాగే వాళ్ళు 18,000 ఇవ్వలేము, ఓన్లీ 16,500 16,500 మాత్రమే ఇస్తామని కూడా చెప్పున్నారు. చూసారు కదా, నేను 2 స్కీములు చెప్తేనే 2 స్కీముల్లో వాళ్ళ దగ్గర ఉన్న లూప్ హోల్స్, అది మనం ప్రామిస్ చేసిన స్కీమ్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది. అలాగే మీరు మూడో ప్రణాళిక తీసుకుంటే గ్యాస్ సిలిండర్లు, మనందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ల కాస్ట్ అన్నది ఈ 5 ఏళ్లలో 2 మినిమం పెరిగిపోయింది. అదే బ్లాక్లో అయితే 3 పెరిగిపోయింది. మేము ఈరోజు పొద్దున కొంతమంది దోశ అంగళ్ళ దగ్గరికి వెళ్ళున్నాము. అమ్మ ఎందుకమ్మా బ్లాక్లో కొంటున్నారు, 1500 అవుతోందని చెప్తున్నారు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 600 ఉండింది కదా, మీరు ఎందుకు 3 సంతలు పెట్టి ఇంత కొనుక్కుంటున్నారు అంటే, అమ్మ స్ట్రైట్గా కొనుక్కోవాలన్నా కూడా 900 800 అవుతోంది, అదే బ్లాక్లో అయితే కొంచెం
ఇమీడియట్గా వస్తుంది, మాకు రోజు గడవడమే మాకు ఈ సిలిండర్ మీద ఆధారపడి ఉంటాం కదా అని వాళ్ళు పాపం వాపోతున్నారు. అసలు ఎవరికైనా సరే ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అదొక బేసిక్ నెసెసిటీ. దాని యొక్క ఖర్చులు ఇలా పదే పదే పెంచడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకెవరో కూడా చెప్పున్నారు, అమ్మ ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీమార్ట్కి వెళ్ళి 3,000 రూపాయలకి ఒక 1 మంత్ సరుకల్లా మేము తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు 10,000 పెడుతున్నా 1 మంత్ సరికే తెచ్చుకోలేకపోతున్నాం. ఇంకెందుకని ఆ గ్యాస్ సిలిండర్ కొండ ఆపేసి జస్ట్ కింద మామూలు కట్టెల పొయ్యల మీద వండుకుంటున్నామని చెప్తున్నారు. అంటే అన్ని ధరలు, నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయేటప్పటికీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారండి పాపం. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా సంవత్సరానికి ఇస్తారని ప్రామిస్ చేస్తున్నారు. అది ఒక అద్భుతమైన పథకం, అది డెఫినెట్గా అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఇంట్లోనే కాదు, ఇప్పుడు ఇందాక చెప్పాను, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండడానికి 18,000 ఆల్రెడీ సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. అలాగే వాళ్ళకి తిరగడానికి ఫ్రీడమ్ కూడా. ఆర్టీసీ బస్సుల్లో మెజారిటీ పువర్ పీపుల్ కానీ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ తిరగలరు. ఆ ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి, ఫ్రీగా తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పథకం ద్వారా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ఆర్టీసీ బస్సులో తిరగచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఇంకొకరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎలా అయితే మనం మన ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడికైనా పంపించాలంటే వాళ్ళ పక్కన ఎవరున్నారో జాగ్రత్తగా చూసుకుంటాం. కాబట్టి ఆయన కూడా డ్రైవర్లు ఎవరైతే ఈ బస్సులు డ్రైవ్ చేయబోతున్నారో వాళ్ళందరినీ మంచి ట్రైన్డ్ డ్రైవర్స్ని ప్లస్ డిసిప్లిన్ డ్రైవర్స్నే పెడతానని షూరిటీ ఇచ్చారు. అంటే ఒక ఇంటి హెడ్ లాగా ఆడవాళ్ళందరినీ ఈ స్టేట్లో తను చూసుకుంటానని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలాగే మీరు వృద్ధుల దగ్గరకు వస్తే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 పెన్షనే ఇప్పటికీ ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ 3,000 కూడా కరెంటు బిల్లు మీకు పెరిగిపోయింది, లేకపోతే మీకు ఒక ఇల్లు ఉంది అని కుంటి సాకులు చెప్పి ఆ డబ్బులు ఇవ్వట్లేదు. మీ అందరికీ తెలుసు, 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఏదైతే సంపాదించిందో ఆ నిధుల్లో నుంచి ఒక 100 రూపాయలు వైఎస్ఆర్సీపీ కాజేసి 10 రూపాయలు అందరి చేతుల్లో పెట్టి మొత్తానికి నిధుల్ని ఖాళీ చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వంకు ఉన్న పెద్ద ధైర్యం, మనకి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో తెలుసు. ఇండస్ట్రీస్ని, అది నేషనల్ ఇండస్ట్రీస్ని, ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేస్తారు. కానీ టీడీపీ ప్రభుత్వంకు ఉన్న పెద్ద ధైర్యం, మనకి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో తెలుసు. ఇండస్ట్రీస్ని, అది నేషనల్ ఇండస్ట్రీస్ని, ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేస్తారు, ఇక్కడికి అట్రాక్ట్ చేస్తారు. దాని ద్వారా జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తారు, అప్లిఫ్ట్ చేస్తారు, నిధుల్ని మళ్ళీ నింపి దాని ద్వారా తన ఈ సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్గా ఎవరికైతే రీచ్ అవ్వాలో రీచ్ అయ్యేటట్టు చేస్తాము అన్న ఆ ధైర్యం ఉంది. కాబట్టే ఆయన ఈ ప్రామిస్లన్నీ చేయగలుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేయలేకపోతుంది. వృద్ధులకు 3,000 కాదు, నేను 4,000 పెన్షన్లు ఇప్పిస్తాను అని తను గట్టిగా చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి 6,000 ఇప్పిస్తాను అని తనకి ఖచ్చితంగా చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ ప్రణాళిక చూశాక కూడా మేము 3,000 నుంచి 3,500 మాత్రమే చేస్తాము, అది కూడా ఇప్పుడు కాదు, వచ్చే 4 ఏళ్లలో చేస్తామంటున్నారు. అంటే ఏంటి, నెక్స్ట్ టైం మళ్ళీ ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు అప్పటికి చేస్తారంట. మనం అట్లా ఆలోచించట్లేదు, మనం ప్రజలకి ఏం మంచి కావాలో ఆలోచిస్తున్నాం, మనం ఓట్ల కోసం ఆలోచించట్లేదు. చివరిగా మన యూత్ గురించి మాట్లాడాల్సింది. చాలామంది యంగ్స్టర్స్ మంచిగా చదువుకొని ఇంజనీరింగ్, మెడికోస్, అలాగే CA, అలాగే MSc, BSc ఇలా చదువుకున్న పిల్లలు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. చిన్న ఇళ్లలో నుంచి పెద్ద ఇళ్ల వరకు అందరూ చదువుకొని ఉన్నారు. అందరికీ జాబ్స్ కావాలి, అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ తరిమేశారు కాబట్టి వాళ్ళకి పాపం ఇక్కడ జాబ్స్ లేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు. వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తోంది. ఎందుకంటే అందరికీ ఆర్థిక స్థితి కరెక్ట్గా ఉండదు, అక్కడికి వెళ్ళి జాబ్స్ వెతుక్కోవడానికి కూడా వాళ్ళ పరిస్థితి సహకరించట్లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, తను వచ్చాక తను ఫస్ట్ చేయబోయేది మెగా డిఎస్సి ఫైల్ మీద నేను సైన్ చేస్తానని. దాని ద్వారా బోత్ గవర్నమెంట్ జాబ్స్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ ద్వారా ప్రైవేట్ జాబ్స్ తెప్పించి 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ యువతకి ఇప్పిస్తాను అని తను ప్రామిస్ చేస్తున్నారు. అది డెఫినెట్గా తను నెరవేరుస్తారు. డెఫినెట్గా ఏ ప్రభుత్వం అయితే ప్రోగ్రెసివ్గా ఉంటుందో దానికే మనం ఓటేస్తామని నెల్లూరు ప్రజలు డెఫినెట్గా ఈ 2024లో చేస్తారని నేను ఇక్కడ వాదన చేస్తున్నాను. చివరిగా ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడే ఈ స్ట్రీట్లో వెళ్తూ ఉంటే
ఒక పేరెంట్ చెప్పారు, అమ్మ మా బాబు యుఎస్లో ఉన్నాడు, 10వ తేదీ వస్తున్నాడు ఓటేయడానికని. ఇంకొక మేడం చెప్పారు, అమ్మ మా పాప హైదరాబాద్లో ఉంది, వస్తోంది 10వ తేదీ 13వ తేదీ ఓటేయడానికని. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నాది ఒకటే రిక్వెస్ట్, నెల్లూరు ప్రజలందరూ ఎక్కడున్నా సరే డెఫినెట్గా మే 13న వచ్చి ఓటేసి టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. నారాయణ గారు ఎమ్మెల్యేగా, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి నెల్లూరుని ఒక మోడల్ సిటీగా కంట్రీలోనే నిలబెడతారని నేను వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.